హరీష్ రావుని తరలిస్తున్నట్లు కనిపిస్తుంది, మనం దృశ్యాలు చూస్తున్నాం. సో మనతో మాట్లాడడానికి రమేష్ ఉన్నారు అక్కడ. రమేష్ నుంచి మనం అప్డేట్స్ తీసుకుందాం. రమేష్, చెప్పండి, అసలు ఏం జరుగుతుంది అక్కడ? ఏదైతే బీఆర్ఎస్ నేతలు చేసినటువంటి సవాల్ని కాంగ్రెస్ పార్టీ మంత్రులు స్వీకరించారు మాధవి. ముఖ్యంగా గురుకుల హాస్టల్స్లో భారీ ఎత్తున అక్రమాలు చోటు చేసుకున్నాయనే ఆరోపణలకు సంబంధించి మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ కాసేపటి క్రితం గన్ పార్క్ వద్ద వచ్చి కూర్చొని వెళ్ళడం జరిగింది. చాలాసేపు ఆయన వెయిట్ చేసినప్పటికీ ఎవరు రాలేదంటూ కూడా ఆయన వెళ్ళడం జరిగింది. అయితే బీఆర్ఎస్ నేతలు నేరుగా జూపల్లి కృష్ణారావుని సవాల్ చేయడం జరిగింది. ఏదైతే ప్రభుత్వం తీసుకున్నటువంటి అప్పులు అట్లాగే రిజర్వ్ బ్యాంకు డాటాతో వివరాలు తమ వద్ద ఉన్నాయి, దీని మీద చర్చకు రావాలంటూ కూడా బీఆర్ఎస్ నేతలు కోరిన నేపథ్యంలో తాను నేరుగా తెలంగాణ భవన్కే వస్తానని జూపల్లి కృష్ణారావు కూడా చెప్పారు. అదే సమయంలో ఇద్దరు రావాలి, ఇద్దరు గన్ పార్క్ వద్ద తాను వెయిట్ చేస్తానని మరి కాసేపట్లో మంత్రి జూపల్లి కూడా గన్ పార్క్ రానున్నారు. ముఖ్యంగా హరీష్ రావు అలాగే కేటీఆర్ ఇద్దరు రావాలి. బాబుబామార్దులకు నేను లెక్క చెప్పడానికి సిద్ధంగా ఉన్నాను. గత 10 ఏళ్లలో బీఆర్ఎస్ చేసిన అప్పుల గురించి తాను చెప్పానని, దాని మీద నిరూపించేందుకు కూడా సిద్ధంగా ఉన్నాననే మాటను కూడా జూపల్లి చెప్తున్నారు. అయితే కొద్దిసేపటి క్రితమే తెలంగాణ భవన్లో చేరుకున్నటువంటి మంత్రి హరీష్ రావు బీఆర్ఎస్ నేతలతో కలిసి పాదయాత్ర ద్వారా నడుచుకుంటూ కూడా గన్ పార్క్ వచ్చేటువంటి ప్రయత్నం చేశారు. ఈ ప్రయత్నాన్ని పోలీసులు తెలంగాణ భవన్ వద్దనే అడ్డుకొని ఆయనని అదుపులోకి తీసుకున్నారు. శాంతియుతంగా ఏదైతే మంత్రి నేరుగా చర్చలకు ఆహ్వానించిన నేపథ్యంలో ఒక ప్రజాస్వామ్యయుతంగా తాము చేసిన డిమాండ్ను స్వీకరించినటువంటి మంత్రులు చర్చకు వెళ్తున్న సందర్భంలో తమను అడ్డుకున్నారు. ఈ తోపులాటలో హరీష్ రావుకు గాయాలు కూడా జరిగాయి. అయితే ఇది పోలీసు పహారాలో ఉన్నామా, మనం ప్రజాస్వామ్యంలో ఉన్నామా అంటూ కూడా హరీష్ రావు ప్రశ్నిస్తున్నారు. కానీ అదే సమయంలో మంత్రులు మాత్రం ఏదైతే డాటా తమ బీఆర్ఎస్ నేతలు ఏదైతే ఛాలెంజ్ చేస్తున్నారో ఒక రాజకీయ ప్రకటనలు కానీ సంచలనాలకు కాకుండా నిర్దిష్టమైనటువంటి డాటా వివరాలతో ఉంటే కనుక అక్రమార్కులకు శిక్షించేందుకు తాము సిద్ధంగా ఉన్నామనేది స్పష్టం చేస్తున్నారు. ఏదైతే వివరాలు కానీ అక్రమాలు చోటు చేసుకున్నటువంటి ఆరోపణలకు సంబంధించి ఆధారాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మంత్రులకు ఇవ్వాలి. సంబంధిత మంత్రులకు ప్రభుత్వానికి సబ్మిట్ చేస్తే కనుక సంబంధిత వ్యక్తులపై అవినీతి పాల్పడినటువంటి వ్యక్తులపై శిక్షించేందుకు సిద్ధంగా ఉన్నామనేది మంత్రులు స్పష్టం చేస్తున్నారు. మాధవి, చేరుకున్నట్లుగా నలుగురు మంత్రులు కూడా మనకి సిఎల్పీకి చేరుకున్నట్లుగా సమాచారం అందుతోంది. దీని గురించి మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? కొద్దిసేపటి క్రితం వరకు అంటే గన్ పార్క్ వద్ద చర్చలకు తాము సిద్ధంగా ఉన్నామని మంత్రి బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అట్లాగే అజారుద్దీన్ మిగతా నేతలు ఇక్కడ గన్ పార్క్ వద్ద చాలాసేపు బైఠాయించినటువంటి పరిస్థితి ఉంది. అయితే 11 గంటలకు బీఆర్ఎస్ నేతలు అటు హరీష్ రావు కానీ కేటీఆర్ కానీ ఇద్దరిని ఈ చర్చలకు ఆహ్వానించారు. అయితే వారి వద్ద ఉన్నటువంటి ఆధారాలు ఏవైతే ఉన్నాయో అవినీతికి పాల్పడినటువంటి అంశాలకు సంబంధించి తమ ప్రభుత్వం ఎటువంటిది సహించేది లేదు అనేది మంత్రులు చెప్తున్నారు. అదే సమయంలో బీఆర్ఎస్ నేతలు సైతం ఈ మంత్రులు ఏదైతే ఆహ్వానాన్ని తీసుకొని గన్ పార్క్ వచ్చే ప్రయత్నం చేశారు. ఈ నేపథ్యంలోనే అక్కడ అరెస్టులు జరిగిన తర్వాత ఇక్కడ నుంచి కూడా బీఆర్ఎస్ మంత్రులు పొన్నం ప్రభాకర్తో పాటు ఇతర కాంగ్రెస్ నేతలు కూడా కాసేపటి క్రితమే సిఎల్పీకి చేరుకున్నారు. అది కాకుండా జూపల్లి కృష్ణారావు కూడా కొద్దిసేపటి వరకు గాంధీ భవన్లో ప్రజావారికి ఏదైతే పబ్లిక్ కోసం కాంగ్రెస్ నేతలు కూడా అందుబాటులో ఉండాలి, ఏదో ఒక మంత్రిని ప్రతి గురువారం అందుబాటులో ఉంచి వాళ్ళ నుంచి గ్రీవెన్స్ స్వీకరిస్తున్న నేపథ్యంలో ఆ కార్యక్రమం ముగిసిన వెంటనే తాను గన్ పార్కుకు చేరుకుంటున్నారు. కొద్దిసేపట్లో గన్ పార్కుకు హరీష్ రావు అట్లాగే కేటీఆర్ రావాలి, వారి వద్ద ఉన్నటువంటి వివరాలతో వారు రావాలి. ఏదైతే 10 ఏళ్లకు సంబంధించినటువంటి అప్పుల గురించే తాను మాట్లాడాను, బీఆర్ఎస్ చేసినటువంటి అప్పులకు సంబంధించి తాను కూడా నిరూపించేందుకు సిద్ధంగా ఉన్నాను, తమ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఎలాంటి అవినీతి అక్రమాలు చోటు చేసుకున్నాయో బీఆర్ఎస్ నేతలు కూడా చెప్పాలని చెప్తున్నారు. అయితే సిఎల్పీకి మంత్రి పొన్నం ప్రభాకర్తో పాటు ఇతర మంత్రులు కూడా చేసుకున్నారు. అలాగే నల్గొండ జిల్లాకు చెందినటువంటి ఎమ్మెల్యే వేముల వీరేశం కూడా ఉన్నారు. అట్లాగే ఇతర కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఇతర నేతలు కూడా కొంతమంది చేరుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది. మాధవి, ఇక్కడ